ఘనంగా అటవీ సంరక్షణ అధికారి కార్యాలయం ఘనంగా గణతంత్ర వేడుకలు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి కార్యాలయంలో జాతీయ జెండాను ముఖ్య అటవీ సంరక్షణ అధికారి భీమా నాయక్ ఎగరవేశారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశానికి దిశానిర్దేశం చేసే మహాగ్రంథమని, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడిలో దేశభక్తి, ఐక్యత, సోదరభావాన్ని మరింత బలపరిచే పర్వదినమని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు విధులను కూడా ప్రతి పౌరుడు బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తితో అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ లావణ్య, డిఎస్ఓ అనుజ అగర్వాల్, రేంజ్ ఆఫీసర్ రాధిక, ఎఫ్ఆర్ఓ సాంబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. गाहे तव जय गाथा जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న డిఎఫ్ఓ హనుమకొండ లావణ్య గారు, డిఎఫ్ఓ వరంగల్ అనుజ్ గారు అండ్ మినిస్ట్రియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఈరోజు మనము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. చాలా గొప్పగా, గర్వంగా జరుపుకుంటున్నాం. మనకు తెలిసిన విషయాలే అయినా కానీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. మనకు తెలుసు, స్వాతంత్రం కోసం మన పెద్దలు, పూర్వీకులు చాలా ఫైట్ చేసి ఒక 2 సంవత్సరాల పాలన బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని, ఆ రాజ్యాంగం ఒక రూల్స్, రెగ్యులేషన్స్ మనం ఎట్లా మెదులుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరి బాధ్యత ఏంటిదనే దానితో ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దానికి 1947 మనం ఆగస్టు 15 నాడు మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అదే నెలలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడి రాజ్యాంగాన్ని రచించాలనే ఉద్దేశంతో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో కృషి చేసి వివిధ దేశాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగాన్ని పొందుపరిచి దాంట్లో మంచిని తీసేసుకొని మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాన్ని జనవరి 26, 1950 నాడు మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచే మనము ఈ రిపబ్లిక్ డేని మనం నిర్వహిస్తున్నాము.